ఇది హుకునపున ఒకటి, లాస్ ఆఫ్ అట్రాక్షన్ ఇవి పనిచేస్తాయా అని అడుగుతున్నారు చాలా మంది అడిగారు. అయితే ఇవి మొత్తంగా పనిచేయవు. వీటిల్లో ఉన్నటువంటి ఒక సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మార్పు అనేది మీరు బయట కాదు చేసుకోవాల్సింది, ఇన్నర్లో చేసుకోవాలి. మార్పు మీలో రావాలి అని చెప్తుంది. ఇది 100% కరెక్ట్. ఇక మిగతావన్నీ ట్రాష్. ఇప్పుడు ఒక క్యాండిల్ పైన మీ పేరు రాసి అది కరిగిపోయిన తర్వాత మీకు సక్సెస్ వస్తుందంటే ఎంత బలహీనంగా ఉన్నారు. భగవంతుడి శక్తి ఏంటి, మీరు అవలంబిస్తున్నటువంటి మార్గం ఏంటి? టాయిలెట్లో మూత పెట్టకపోతే నెగిటివ్ ఎనర్జీ రావటం ఏంటి? డీక్లటరింగ్ చేయకపోతే నెగిటివ్ ఎనర్జీ మీకు రావటం ఏంటి? దానికి మీకు సంబంధం ఏంటి? ఆలోచిస్తే అన్ని చెత్తే ఉంటుంది ఎక్కువ. ఒక పెన్సిల్ తీసుకొని రబ్బర్తో తుడుపుతుంటే మీ కర్మలన్నీ పోతాయా? లాస్ ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఆకర్షిస్తాము. దట్ ఈస్ అ గుడ్. అంతేగాని ఇంక మిగతా ఉన్న ప్రాసెస్లన్నీ కూడా మనం అంత బిలీవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అందుకని ఈ శకునాలన్నీ చూసుకొని ఎన్ని రోజులు ఇలా బతుకుతారు? అన్నిటిని పక్కన పెట్టేసేయండి, నా మార్గంలోకి వచ్చేయండి. ఇంతకంటే గొప్ప మార్గం ఇంకా మీకు ఎన్ని విశ్వాలు ఎతికినా లేదు. అదే ధ్యానం, మనలోకి మనం ప్రయాణం. ఇది సాక్షాత్తు ఈ సృష్టికర్తతోటి మనము కలిసేటువంటి మార్గం, మమేకమయ్యేటువంటి మార్గం. ఇంతకంటే పవిత్రమైన మార్గం లేదు, ఇంతకంటే గొప్పది లేదు, ఇంతకంటే సత్యమైంది లేదు. ఎన్ని రోజులు ఈ ఉపశమనం? ఇప్పుడు సపోజ్ అదే నిజం అనుకుందాం, అనుకుందాం అవే పనిచేస్తున్నాయని అనుకుందాం. ఈరోజు కృష్ణమాచార్యుడికి ఏమైంది? మనీ మంత్ర లీడర్కి హెల్త్ బాగాలేదు, 3 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. ఎఫర్మేషన్ చేసుకోవచ్చు కదా, నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, బాగున్నాను. నెపోలియన్ హిల్స్, జాబ్ ఫ్యాక్టర్స్, లూయిస్ హే, వీళ్ళందరూ ఏంటి పరిస్థితి? ఎవరైతే వీటి గురించి అన్ని చెప్పారో వాళ్ళందరూ చచ్చిపోయినారు హెల్త్ బాగాలేక. అందుకని ఏంటంటే వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని, మూలమైన విషయాన్ని పట్టుకోవాలి. ఈ భూప్రపంచం పనిచేసేది ఒకే ఒక్క ఆధారం మీద పనిచేస్తుంది, అదే బిలీఫ్. లాస్ ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పింది కూడా అదే. ఆస్క్, బిలీవ్, రిసీవ్. బిలీవ్ చేస్తే కానీ ఏ ప్రాసెస్ మీరు చేయకుండా, మీరు ఏమీ కోరుకోకుండా మీకు కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ధ్యానంలో వస్తుంది. మీరు ఏ ఎఫర్మేషన్ చేయాల్సిపర్లేదు. ఇది పూర్తిగా అతీతమైన అన్నిటికీ, ఈ ప్రపంచంలోని అన్నిటికంటే అతీతమైనటువంటి మార్గం ఇది.